నమస్తే, నా పేరు గురిజాల చంద్రశేఖర్, ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పీడియాట్రిక్స్, నారాయణ మెడికల్ కాలేజ్, నెల్లూరు. ఈరోజు ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం 2 ఏప్రిల్ 2026 ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం. ఈరోజు మనం ఆటిజం అంటే ఏమిటి, ఏం లక్షణాలు ఉంటాయి, ఈ రుగ్మత ఉన్న వాళ్ళలో ఏ లక్షణాలు ఉంటాయి, వాళ్ళతో సమాజం ఎలా మమేకం అవ్వాలి, వాళ్ళకి ఎటువంటి తోడ్పాటును అందించాలి తెలుసుకుందాం. ఆటిజం అనేది నాడీ సంబంధిత అభివృద్ధి రుగ్మత. ఈ రుగ్మత ఉన్న పిల్లల్లో ఐ టు ఐ కాంటాక్ట్ లేకపోవడం, అంటే ఎవరినైనా పిలిచినప్పుడు మాట్లాడుతున్నప్పుడు వారి కంటిలోకి వారి ముఖ కవళికల్ని చూడకుండా ఇంకొక వైపుకు చూస్తూ ఉండడం, సంభాషించడంలో లేదా కమ్యూనికేషన్లో గ్యాప్స్ రావడం, ఏదైనా స్పందనకి ప్రతిస్పందన చాలా తక్కువగా ఉండడం లేదా అధికమైన ప్రతిస్పందన కలిగి ఉండడం, స్నేహితులను ఏర్పరచుకోవడంలో ఇబ్బందులు ఉండడం, చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండడం అనేవి ఈ రుగ్మత లక్షణాలు. ఈ రుగ్మతలో ఇవే కాకుండా తీవ్రతను బట్టి ఇంకా కొన్ని రుగ్మతలు కూడా ఉంటాయి. మనం సమాజంలో సభ్యులుగా ఈ పిల్లలతోటి మనం ఎలా మమేకం అవ్వాలి, వాళ్ళకి ఎటువంటి తోడ్పాటునివ్వాలి అనే దాని గురించి మాత్రం మొట్టమొదట ఈ పిల్లల్ని టెలిఫోన్, టీవీ మరియు చూడడం పూర్తిగా మానిపించడం, ఈ రుగ్మతతో ఉన్న వాళ్ళ గురించి అవగాహన పెంచుకోవడం, వాళ్ళని మనం కలుపుకొని పోవడం, మనం వాళ్ళని స్నేహితులుగా చేసుకోవడం, మనతో పాటు వాళ్ళని ఇంక్లూడ్ చేసుకోవడం, వాళ్ళని మనలో ఒకళ్ళుగా చూసుకోవడం, వాళ్ళకి ప్రత్యేకమైన విద్యా విధానాన్ని సృష్టించడం, వాళ్ళకి ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వడం, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన ఉద్యోగ అవకాశాలు కల్పించడం వంటివి చేయడం ద్వారా మనం ఈ రుగ్మత ఉన్న పిల్లల్ని మనతో పాటు సామాన్యులుగా తీర్చిదిద్దుకొని ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.